ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉందంటూ వాళ్ళు పదే పదే ఎక్కడైనా సందర్భాల్లో వైసీపీ నాయకులు వీళ్ళు చెప్తుంటారు. కానీ ఈ వరుస అరెస్టుల నేపథ్యంలో అంటే గత 6 నెలలుగా ఏవైతే జత్వానీ కేసు కానివ్వండి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి, అట్లాగే ఇంకా రాబోయే ఇసుక స్కాము, అట్లాగే గతంలో జరిగిన రఘురామకృష్ణరాజుకు సంబంధించిన దాడి కేసు, ఇవన్నీ అంశాలు తీసుకుంటే కనుక జత్వానీ కేసులో ఐపీఎస్లు అరెస్ట్ కావటము, అట్లాగే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా వరుసగా అరెస్టులు జరగటము, దాంతోపాటు విజయసాయి రెడ్డి ఏదైతే క్లియర్ కట్ గా జరిగిన దాన్ని డీటెయిల్డ్ గా క్లూ ఇస్తూ ఏం చేశారనే విషయాన్ని కూడా విజయసాయి రెడ్డి చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ వైసీపీకి ఓటేసిన ఈ 40% ఓటర్స్ వాటిని విశ్వసించారు. ఇప్పుడు తాజాగా పొలిటికల్ సర్వేలు చేసే సంస్థలు ఏం చెప్తున్నాయంటే వైసీపీ పార్టీకి 40% ఓటింగ్ లో 10% ఓటింగ్ తగ్గిపోయింది, ఇప్పుడు వైసీపీ ఓటింగ్ 30% అనేసి కొన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ వరుస స్కాములతో జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఏ విషయాన్ని జరిగిందని చెప్పకపోవటము, అట్లాగే ప్రతి అరెస్టును అన్యాయం అనటము, ప్రతి అరెస్టును ఆయన తప్పుపట్టడం చూస్తుంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి, వీళ్ళు తప్పు చేశారనే భావన వీళ్ళల్లో కలుగుతా ఉంది. కాబట్టి వైసీపీ సంబంధించిన వాళ్ళలో కూడా ఓటర్స్ లో కూడా 10% మంది కూడా వీటిని విశ్వసిస్తున్నారు. రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్న వాళ్ళు, కొంతమంది న్యూట్రల్ ఓటర్స్, జగన్మోహన్ రెడ్డి మీద కొద్దిగా అభిమానం సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్కామ్లన్నిటి విశ్వసిస్తున్నారు. కాబట్టి వాళ్ళలో ఒక 10% మంది జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి పాలనలన్నీ కూడా అన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన దోపిడీ జరిగిందని చెప్పేసి వాళ్ళు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయం మీడియా సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబితే గనక కొంచెం ఈ ఓటింగ్ తగ్గిపోయే శాతానికి కొంచెం అడ్డుకట్ట వేసేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.